హలో గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు చెప్పేది నిమ్మరసంతో ఉపయోగాలు. బాగా ఎక్కువగా నిమ్మకాయ ఉన్నప్పుడు మనం వాటిని వేస్ట్ చేయకుండా రసం తీసుకుని మనం పసుపు ఉప్పు వేసి స్టోర్ చేసుకుని వేసవికాలంలో వాడుకుంటే బాగా ఉపయోగం. వేసవికాలం నిమ్మకాయలు లేట్గా ఉంటాయి కాబట్టి మనం ఒక గాజు సీసాలో స్టోర్ చేసి ఉంచుకుంటే 1-2 నెలల వరకు ఉంటాయి. అవసరమైనప్పుడు వాడుకోవడానికి బాగుంటాయి. తర్వాత నిమ్మరసం తోటి మనం చాలా రకాలుగా వాడుకోవచ్చు. అవి చేదకుండా అంటే నిమ్మరసంలో కొంచెం ఉప్పు వేసి ఉంచుకోవాలి. అలాగే బట్టల మీద తమలపాకులు కిళ్ళి మరకలు పడినప్పుడు నిమ్మరసం రాసి ఉతికితే బట్టలు ఆ మరకలు పోతాయి. అదేవిధంగా నిమ్మరసం అన్నంలో అన్నం కొత్త బియ్యం అయినప్పుడు అన్నం ఇదిగా ఉన్నప్పుడు నిమ్మరసం వేస్తే పొడిపొడిలాడుతూ ఉంటుంది. నూనె కూడా వేయచ్చు. నిమ్మరసం వేయడం వల్ల తెల్లదనం వస్తుంది. నూనె వేయడం వల్ల పొడిపొడిలాడుతూ ఉంటుంది. కొద్దిగా నిమ్మరసం వేయాలి. అదేవిధంగా నిమ్మరసాన్ని మనము శనగపిండిలో కలిపి రాసుకుంటే శరీరం మృదువుగా ఉంటుంది. అదేవిధంగా నిమ్మరసం కాలి మడవలు చేతులకి నల్లగా ఉన్నప్పుడు నిమ్మరసం రాసి స్నానం చేస్తే ఒక 5 నిమిషాలు స్నానం చేస్తే ఆ నలుపులు పోతాయి. అదేవిధంగా నిమ్మకాయ తొక్కల్ని మనం పిండేసిన నిమ్మకాయ తొక్కల్ని ఉప్పు వంట సోడా వేసి ఉంచుకొని ఒక డబ్బాలో వేసి ఉంచుకొని ఇత్తడి రాగి పాత్రలు తోముకోవడానికి వాడుకోవచ్చు. అవి చాలా బాగుంటాయి. అదేవిధంగా నిమ్మకాయలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచుకోవాలంటే మనము కవర్లో ఉంటే ఎండిపోతాయి. దాన్ని నూనె రాసి కవర్లో పెట్టి 15 రోజులకు ఉంటాయి. అలాగే ప్లాస్టిక్ మూతలు డబ్బాలు ఇవి స్టాండ్ ఉన్నప్పుడు వాటికి వేడి నీళ్ళు పోసి కాస్త వంట సోడా వేసి ఉంచితే 5 నిమిషాల్లో తర్వాత క్లీన్ చేస్తే చక్కగా క్లీన్ అవుతాయి. ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయి నిమ్మరసంతో.